తెలంగాణ స్టేట్ రెన్యువల్ స్కాలర్షిప్ అప్లికేషన్ సంబంధించి మీ యొక్క స్కాలర్షిప్ అనేది మీరు ప్రజెంట్ సెకండ్ ఇయర్ చదువుతున్నా లేదా బేస్డ్ ఆన్ మీ యొక్క డిగ్రీస్ని బట్టి ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులైనా కూడా మీ యొక్క స్కాలర్షిప్ని రెన్యువల్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అండ్ రెన్యువల్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్కాలర్షిప్ని రెన్యువల్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే టాపిక్ గురించి వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ మీరు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు కానీ, డిప్లొమా చదువుతున్న విద్యార్థులు కానీ, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కానీ, పీజీ చదువుతున్న విద్యార్థులు కానీ, బీఎడ్ కానీ, బీపెడ్ కానీ, బీటెక్ కానీ, ఎంబీబీఎస్ కానీ అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ చదువుతున్న విద్యార్థులు ఫస్ట్ ఇయర్లో మీరు ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేయడం జరుగుతుంది అండ్ సెకండ్ ఇయర్లో మనం దాన్ని స్కాలర్షిప్ అయితే రెన్యువల్ చేసుకోవాలి. ఇలా బేస్డ్ ఆన్ మీ యొక్క స్కోర్స్ని బట్టి థర్డ్ ఇయర్ కానీ, ఫోర్త్ ఇయర్ కానీ లేదా ఫిఫ్త్ ఇయర్స్ కానీ మీరు రెన్యువల్ చేయాలి అనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే మీరు స్కాలర్షిప్ ఏ విధంగా రెన్యువల్ చేసుకోవాలి అండ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఈ పాస్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ, మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మనం ఇక్కడ రెన్యువల్ స్కాలర్షిప్ సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కానీ, డిగ్రీ కానీ లేదా పీజీకి కానీ, బీఎడ్ బీపెడ్ కానీ అండ్ బీటెక్ ఎంబీబీఎస్ కానీ ప్రొఫెషనల్ కోర్సెస్ సంబంధించి కానీ మీరు అప్లై చేస్తున్నట్టయితే ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో స్టూడెంట్ సర్వీస్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనము అక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా స్టూడెంట్ సర్వీస్ సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. మనం ఇప్పుడు రెన్యువల్ స్కాలర్షిప్ అప్లికేషన్ సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రెన్యువల్ స్కాలర్షిప్ చేయాలి అనుకునే క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరిగింది. ఇక్కడ మనకు సెకండ్ పాయింట్లో వచ్చేసి మీరు అదర్ స్టేట్ స్కాలర్షిప్ అప్లై చేస్తుంటే రెన్యువల్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఫ్రెష్ అప్లికేషన్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ చూడొచ్చు. ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఆల్రెడీ మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. మీరు ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేయాలనుకుంటే ఆ వీడియో చూస్తే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు రెన్యువల్ స్కాలర్షిప్ సంబంధించిన టాపిక్ కాబట్టి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకు రెన్యువల్ స్కాలర్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే చేశారు. రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనార్టీ స్టూడెంట్స్ అంటూ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క స్కాలర్షిప్ అయితే రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం రెన్యువల్ స్కాలర్షిప్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా స్కాలర్షిప్ రెన్యువల్ చేసుకోవడానికి కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అయితే అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీజీ స్టూడెంట్స్ అనుకుంటే పీజీ ఫస్ట్ ఇయర్లో స్కాలర్షిప్ అప్లై చేశారు, సెకండ్ ఇయర్కి అప్లై చేయాలనుకుంటే సెకండ్ ఇయర్కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదా మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశారు, డిగ్రీ సెకండ్ ఇయర్ కానీ లేదా థర్డ్ ఇయర్ కానీ స్కాలర్షిప్ అప్లై చేయాలనుకుంటే దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు సంబంధించిన ఎస్ఎస్సీ పాస్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎస్ఎస్సీ అనేది రెగ్యులర్లో పాస్ అయ్యారా, సప్లిమెంటరీ పాస్ అయ్యారా, ఐసీఎస్ బోర్డులో పాస్ అయ్యారా, అదర్ బోర్డులో పాస్ అయ్యారా లేదా డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ చేస్తున్నారా అనే ఆప్షన్ని బట్టి మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. మేము ఇక్కడ ఎస్ఎస్సీ అనేది రెగ్యులర్లో పాస్ అయ్యాము. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటారు. మీకు సంబంధించిన 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు సంబంధించి అప్లికెంట్ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం ఇక్కడ టైప్ చేయాలి. మీ యొక్క ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో నేమ్ అనేది ఆ విధంగా టైప్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి రెన్యువల్ స్కాలర్షిప్ అప్లికేషన్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీకు సంబంధించి మీ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్, క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది, ఫాదర్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది, మీరు ఏ కాలేజ్లో అయితే మీకు సంబంధించిన కోర్స్ చదువుతున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ థింగ్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ప్రీవియస్ ఇయర్ అప్లికేషన్ ప్రకారం డీటెయిల్స్ కూడా డిస్ప్లే అవుతాయి. ఈ థింగ్స్ మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన కాలేజ్ అడ్రస్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇఫ్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. మీరు రెన్యువల్ అప్లికేషన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మొబైల్ నెంబర్ మార్చుకోవాలి అనుకుంటే ఈ మొబైల్ నెంబర్ ప్రజెంట్ మీరు యూజ్ చేయనట్లయితే కొత్త మొబైల్ నెంబర్ ఇవ్వడానికి ఇక్కడ ఎస్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. ఇఫ్ మీరు మొబైల్ నెంబర్ మార్చుకోవాలి అనుకుంటే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత రీఎంటర్ ఎంటర్ చేయాలి, తర్వాత మొబైల్ నెంబర్కి సంబంధించి బిలాంగింగ్ అనేది ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. మేము కూడా మా యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నాము. గతంలో ఉన్న మొబైల్ నెంబర్కి ఇప్పుడు ప్రజెంట్ ఓటీపీ సర్వీస్ అయితే లేదు. ఓటీపీ కోసం మేము కొత్త మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నాము. ఇఫ్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి, అదర్వైజ్ నో ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు కాలేజ్ డీటెయిల్స్ చేంజ్ చేయాలనుకున్నా లేదా మీకు సంబంధించిన మెయిల్ ఐడి చేంజ్ చేయాలనుకున్నా కూడా రిలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఎస్ ఆప్షన్ ఇచ్చేసి చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీజీ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్లో చదివారు, పీజీ సెకండ్ ఇయర్ వేరొక కాలేజ్లో చదువుతున్నారు, లేదా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్లో చదివారు, డిగ్రీ సెకండ్ ఇయర్ ఇంకొక కాలేజ్లో చదువుతున్నారంటే కాలేజ్ డీటెయిల్స్ కూడా చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కాలేజ్ డీటెయిల్స్ కనుక చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే డీటెయిల్స్ మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇఫ్ మీరు సెకండ్ ఇయర్ కొత్తగా వేరే కాలేజ్లో చేస్తున్నట్టయితే సెకండ్ ఇయర్ వేరే కాలేజ్లో జాయిన్ అయినట్టయితే ఖచ్చితంగా కాలేజ్ డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకొని మీరు అప్లికేషన్ చేసుకోవాలి. బట్ మేము కాలేజ్ అయితే చేంజ్ అవ్వలేదు, అదే కాలేజ్లో మాకు సంబంధించిన కోర్స్ కంటిన్యూ చేస్తున్నాము. నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాము.
అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ సో మీ కాలేజ్కి సంబంధించి అడ్మిషన్ డేట్ అయితే ఎంటర్ చేయమంటారు. సో మీరు ఏ కాలేజ్లో అయితే సో అడ్మిషన్ తీసుకోవడం జరిగిందో సెకండ్ ఇయర్లో ఏ డేట్లో అయితే అడ్మిషన్ తీసుకోవడం జరిగిందో ఆ డేట్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీరు ఏ డేట్ అయితే ఇస్తారో ఆ డేట్ నుంచి మనకు మార్చి వరకు స్కాలర్షిప్ అయితే రావడం జరుగుతుంది. మీరు డే స్కాలర్ అయినా హాస్టలర్ అయినా కూడా నా యొక్క సజెషన్ వచ్చేసి మీరు ఇక్కడ డేట్ ఇవ్వాల్సింది ఏంటంటే జూన్ మంత్ అయితే ఇవ్వండి. జూన్ 4th కానీ జూన్ 5th కానీ ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి. మీరు ఏ ఇయర్లో అయితే అప్లై చేస్తున్నారో ఆ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ మేము 2025లో అయితే అప్లై చేస్తున్నాము. 2025కి సంబంధించిన జూన్ అనేది మెన్షన్ చేసి అప్లికేషన్ చేయొచ్చు. ఇఫ్ మీరు 2026 ఇయర్లో అప్లై చేస్తున్నట్టయితే 2026 సంబంధించిన జూన్ అనేది చేసి అప్లై చేయాలి. అలా ఇచ్చినట్టయితే మీకు 10 monthsకి రియంబర్స్మెంట్ అనేది రావడం జరుగుతుంది. మెస్ ఫీ కానీ లేదా హాస్టల్ ఫీ కానీ. అదర్వైజ్ మీకు సో మీరు ఇచ్చిన డేట్ నుంచి మార్చి వరకే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు లాస్ అవ్వకూడదు అనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా సో ఇక్కడ మీరు జూన్ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము 3rd June 2025 డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్కాలర్షిప్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు సంబంధించిన స్కాలర్షిప్ టైప్ అనేది సో దీంట్లో మీరు డే స్కాలర్ స్టూడెంటా హాస్టలర్ అని అయితే అడుగుతుంది. మీరు హాస్టలర్ అయితే హాస్టలర్ అని, డే స్కాలర్ స్టూడెంట్ అయితే డే స్కాలర్ అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి ఇక్కడ కాలేజ్ హాస్టల్కి సంబంధించిన స్టూడెంట్ కాలేజ్ హాస్టల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో మీకు సంబంధించి ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ కాలేజ్ హాస్టల్కి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్టయితే మీకు సంబంధించిన మెస్ ఫీ ఏదైతే ఉంటుందో అది కాలేజ్కి సంబంధించిన హాస్టల్ అకౌంట్లో అయితే పడడం జరుగుతుంది. డే స్కాలర్ స్టూడెంట్ అయితే డే స్కాలర్కి రావడం జరుగుతుంది. మీరు హాస్టల్ తీసుకోకపోతే డే స్కాలర్ అని పెట్టండి. హాస్టల్ తీసుకొని ఉంటే హాస్టల్ అయితే పెట్టండి. సో మేము హాస్టల్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ హాస్టల్ డేట్ కూడా అడుగుతారు. మీరు ఏ డేట్లో అయితే హాస్టల్లో జాయిన్ అయ్యారో ఆ డేట్ అయ్యొచ్చు. లేదా ఇక్కడ కూడా మీరు సో జూన్ సంబంధించిన డేట్ అయితే మెన్షన్ చేయొచ్చు. మీరు ఇచ్చిన డేట్ను బట్టి మీకు హాస్టల్కి సంబంధించిన మెస్ ఫీజు అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మేము జూన్ డేట్ ఇస్తున్నాము. అండ్ వన్స్ మీరు హాస్టల్ డేట్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇఫ్ అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మా అడ్రస్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మా బ్యాంక్లో ఎటువంటి మిస్టేక్స్ అయితే లేవు. సో మేము కంటిన్యూ చేస్తున్నాము. ఇఫ్ మీరు అడ్రస్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఇప్పుడు ప్రజెంట్ మనం రెన్యువల్ స్కాలర్షిప్ అప్లై చేస్తున్నాం కాబట్టి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మనకు ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన పాస్డ్ మెమో అయితే అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అనుకుంటే సో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఇయర్ యొక్క రిజల్ట్ ప్రింట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. లేదా షార్ట్ మెమో అనేది అప్లోడ్ చేయాలి. సెకండ్ ఇయర్కి అప్లై చేసి డిగ్రీ స్టూడెంట్స్ అనుకుందాం. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశారు. మీరు సెకండ్ ఇయర్ చదువుతున్నా, థర్డ్ ఇయర్ చదువుతున్నా కూడా దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ మెమోస్ అయితే అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ ఇయర్ చదువుతున్నారంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ మెమో కానీ సెకండ్ సెమ్ మెమో కానీ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. లేదా మీరు థర్డ్ ఇయర్ చదువుతున్నారనుకుంటే ఫోర్త్ సెమ్ మెమో కానీ థర్డ్ సెమ్ మెమో కానీ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మీకు ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన ప్రింట్ అయితే అప్లోడ్ చేయాలి. పీజీ అయినా కూడా సో ఫస్ట్ సెమిస్టర్ కానీ సెకండ్ సెమిస్టర్ కానీ షార్ట్ మెమో అప్లోడ్ చేయొచ్చు. లేదా బీఈడీ అయినా కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు ఏ ఇయర్ అయితే చదువుతున్నారో ఆ ఇయర్ని బేస్డ్ చేసుకొని దానికంటే ముందు మెమో అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇన్కమ్ అఫిడవిట్ అప్లోడ్ చేయమంటారు. 20 రూపీస్ బాండ్ పేపర్ అనేది. సో నేను దానికి సంబంధించిన ఫార్మాట్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. మీరు ఆ విధంగా బాండ్ పేపర్లో మీకు సంబంధించిన థింగ్స్ అనేది రాసి స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బాండ్ పేపర్ అనేది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు కాలేజ్ సంబంధించిన బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ప్రజెంట్ ఏ ఇయర్ అయితే చదువుతున్నారో ఆ ఇయర్కి సంబంధించిన బోనఫైడ్ అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ అయినట్టయితే సెకండ్ ఇయర్కి సంబంధించిన బోనఫైడ్ అప్లోడ్ చేయాలి. అండ్ ఒకవేళ మీరు డిగ్రీ థర్డ్ ఇయర్ అయినట్టయితే థర్డ్ ఇయర్కి సంబంధించిన బోనఫైడ్, పీజీ సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్కి సంబంధించి, లేదా ఎంబీబీఎస్ లైక్ అదర్ కోర్సెస్ సంబంధించిన స్టూడెంట్స్ అయితే మీరు ప్రజెంట్ ఏ ఇయర్ అయితే చదువుతున్నారో ఆ ఇయర్ చదువుతున్నట్టుగా ప్రజెంట్ కాలేజ్ యొక్క బోనఫైడ్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఆ బోనఫైడ్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేసే ప్రీవియస్ మెమో కానీ అండ్ ఇన్కమ్ అఫిడవిట్కి సంబంధించి 20 రూపీస్ బాండ్ పేపర్ కానీ అండ్ మీ యొక్క బోనఫైడ్ కానీ సో ఇక్కడ 30 KB నుంచి సో 100 KB మధ్యలో ఉండేటట్టయితే అప్లోడ్ చేసుకోవాలి. సో మీరు 30 KB నుంచి 100 KBలోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, మీ దగ్గర ఉన్న పిక్చర్స్ అని మీరు క్వైరీ చేసినట్టయితే ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు 11th Zone అని ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి విత్ ఇన్ రిక్వైర్డ్ సైజులోకి అయితే మీ ఫోటోని సింపుల్గా కన్వర్ట్ చేసుకొని ఈజీగా అయితే అప్లోడ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉన్న బోనఫైడ్ కానీ మెమోని కానీ లేదా ఇన్కమ్ అఫిడవిట్ కానీ సో రిక్వైర్డ్ సైజులో కన్వర్ట్ చేయాలంటే జస్ట్ ఇక్కడ మీరు 11th Zone అనేది సెర్చ్ చేయాలి. 11th Zone అనేది నేను దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. 11th Zone అని సెర్చ్ చేయగానే ఈ విధంగా మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఉన్న ఆప్షన్స్ అన్నింటిని క్లిక్ చేసి స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఈ ఆప్షన్స్ పైన క్లిక్ చేసి స్క్రీన్ స్క్రోల్ చేస్తే సో మీకు రిక్వైర్డ్ సైజులో కన్వర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కంప్రెస్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ యొక్క కంప్రెస్ ఇమేజ్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు రిక్వైర్డ్ సైజులోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. వన్స్ మనం కంప్రెస్ ఇమేజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా సెలెక్ట్ ఫైల్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ సెలెక్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్లో దాన్ని ఎక్కడైతే సేవ్ పెట్టుకోవడం జరిగిందో ఆ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము ఇక్కడ మాకు సంబంధించిన ఇన్కమ్ అఫిడవిట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. జస్ట్ సెలెక్ట్ చేసి ఈ విధంగా అయితే క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు మాకు సంబంధించిన ఇన్కమ్ అఫిడవిట్ అనేది 3 MB అయితే ఉంది. సో బట్ రిక్వైర్డ్ సైజ్ వచ్చేసి ఏంటంటే మాకు జస్ట్ 100 KB కాబట్టి దీన్ని 100 KBలో కన్వర్ట్ చేయాలంటే సో మీరు స్క్రోల్ చేయాలి. జస్ట్ ఇక్కడ మనకు 60%లో అయితే ఉంది. 60% కన్వర్ట్ అయినందుకు
దాని సైజ్ ఎంత రావడం జరిగిందంటే 243 అయితే రావడం జరిగింది. ఇంకా తగ్గాలి అంటే ఆ 60 నుంచి 70% కానీ 80% కానీ కన్వర్ట్ చేస్తే తగ్గడం జరుగుతుంది. సో బై డిఫాల్ట్గా 60 తీసుకుంది. నేను దీన్ని వచ్చేసి ఏంటంటే 80% చేయడం జరుగుతుంది. ఇలా 80 సెలెక్ట్ చేసిన తర్వాత కంప్రెస్ పైన క్లిక్ చేయాలి. సో వన్స్ మనం కంప్రెస్ పైన క్లిక్ చేయగానే దాని సైజ్ అనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. 155 అయితే అయింది, నాకు 155 కాదు అండ్ ఇంకా తగ్గాలి. సో నేను 100% అయితే ఇవ్వడం జరిగింది. సో 100% పైన క్లిక్ చేశాను. వన్స్ 100% క్లిక్ చేయగానే 35 KB అయింది. సో నాకు ఇప్పుడు 100% వద్దు, ఇంకా కొంచెం మోడరేట్గా ఉండాలి అంటే సో నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే 89 కంప్రెస్ అయితే చేస్తున్నాను. 89 కంప్రెస్ చేస్తే 114 వచ్చింది. సో 89 114 నాకు అది సరిపోదు అండ్ నేను ఇక్కడ 95 ఇచ్చేస్తున్నాను. సో 95 కంప్రెస్ అయితే చేస్తున్నాను. 95కి వచ్చేసి 66 KB అయితే అయ్యింది. ఈ విధంగా మనం రిక్వైర్డ్ సైజులోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 66 KB ఉంది కాబట్టి 35 నుంచి 100 KB మధ్యలోకి వచ్చేసింది. ఈ ఫోటోని నేను ఈజీగా అప్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా మీరు మీకు సంబంధించిన బోనోఫైడ్ని అండ్ అదేవిధంగా సో రిజల్ట్ ప్రింట్ని, ప్రీవియస్ రిజల్ట్ ప్రింట్ని అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ని రిక్వైర్డ్ సైజులో కన్వర్ట్ చేసుకొని జస్ట్ సెలెక్ట్ చేసి చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన సర్టిఫికేట్స్ని రిక్వైర్డ్ సైజ్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మా యొక్క బోనోఫైడ్ ఆర్ మెమోస్ అండ్ అదేవిధంగా ఇన్కమ్ అఫిడవిట్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో మీరు కూడా అప్లోడ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అప్లోడ్ చేయాలి. సో ప్రజెంట్ వచ్చేసి మాకు సంబంధించిన రిజల్ట్ ప్రింట్ అయితే అప్లోడ్ చేశాము. సో ఇక్కడ మీరు మాకు సంబంధించిన రిజల్ట్ ప్రింట్ యొక్క టైటిల్ అయితే చూడొచ్చు అండ్ అట్ ద సేమ్ లైక్ ఇన్కమ్ సంబంధించిన ఇన్కమ్ అఫిడవిట్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి. స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇన్కమ్ అఫిడవిట్ అయితే అప్లోడ్ చేయాలి. సో నేను మా యొక్క ఇన్కమ్ అఫిడవిట్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది అండ్ అట్ మనకు సంబంధించి ప్రజెంట్ కోర్స్కి సంబంధించిన బోనోఫైడ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ప్రజెంట్ కోర్స్కి సంబంధించిన బోనోఫైడ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో టిక్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకోవడం, వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసి ఈ విధంగా నిలబడ్డ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో రిజిస్ట్రేషన్కి సంబంధించి కొన్ని డిక్లరేషన్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోమంటుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా ఆర్ యూ షూర్ టు వాంట్ సబ్మిట్ అనేది ఉంటుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే సో మనం స్కాలర్షిప్ రెన్యువల్ చేసుకోవడానికి ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. మేము మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి స్కాలర్షిప్ యొక్క అప్లికేషన్ ఫామ్, అక్నాలెడ్జ్మెంట్ కోడ్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ వన్స్ ఈ విధంగా సో మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా అప్లికేషన్ రెన్యువల్ సక్సెస్ఫుల్లీ అని చూపించడంతో పాటు మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ అనేది జనరేట్ అయితే కావడం జరుగుతుంది. మీరు వాటిని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రింట్ అప్లికేషన్ అంటూ ప్రింట్ అక్నాలెడ్జ్మెంట్ అంటూ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ రిలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి స్కాలర్షిప్ రెన్యువల్ చేసినట్టుగా అప్లికేషన్ ఫామ్, అక్నాలెడ్జ్మెంట్ కోడ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని అండ్ వీటిని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క స్కాలర్షిప్ సంబంధించిన స్కాలర్షిప్ సెల్లో, కాలేజ్కి సంబంధించిన స్కాలర్షిప్ సెల్లో వీటిని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అవి ఇచ్చేటప్పుడు రెన్యువల్ అప్లికేషన్తో పాటు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది మీ కాలేజ్ అథారిటీస్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి. లేదా మీకు సంబంధించి ఆల్ లాస్ట్ ఇయర్ 7 ఇయర్స్ సంబంధించిన బోనోఫైడ్ జిరాక్స్ అండ్ మీకు ప్రజెంట్ రిజల్ట్ ప్రింట్, ఇన్కమ్ అఫిడవిట్ ఒరిజినల్, ప్రజెంట్ క్లాస్కి సంబంధించిన బోనోఫైడ్ ఇవన్నీ పిన్ చేసి కాలేజ్ అథారిటీస్కి సబ్మిట్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. వన్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకు సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ అనేది వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మనకు బయోమెట్రిక్ యాక్సెస్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనము సో నియర్ బై మీ సేవలోకి వెళ్ళేసి బయోమెట్రిక్ అయితే వేయాల్సి ఉంటుంది. వన్స్ బయోమెట్రిక్ వేసినట్టయితే మీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకునే విధానం. వన్స్ మనకు అప్లికేషన్ అయిన తర్వాత జస్ట్ ఈ రిలవెంట్ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నాకు సంబంధించి ప్రజెంట్ స్కాలర్షిప్ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. ఈ విధంగా మీకు సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. అండ్ రెన్యువల్ ఏ ఇయర్కి అయితే చేశారో ఆ ఇయర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే డౌన్లో మనకు ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత క్యాండిడేట్ సిగ్నేచర్ అనే ఆప్షన్ దగ్గర మీ యొక్క సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మనకు సంబంధించి అక్నాలెడ్జ్మెంట్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. జస్ట్ బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ డౌన్లోడ్ సంబంధించిన ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ కోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కూడా మీకు సంబంధించిన స్కాలర్షిప్ యొక్క అక్నాలెడ్జ్మెంట్ కోడ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ ఈ విధంగా 2 డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆల్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి కాలేజ్లో అయితే సబ్మిట్ చేయాలి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అయితే తెలంగాణకు సంబంధించి సో మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ ఏ విధంగా రెన్యువల్ చేసుకోవాలనే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో స్కాలర్షిప్ అప్లికేషన్ సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము సాల్వ్ చేయడం జరుగుతుంది. జస్ట్ మీరు డైరెక్ట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, టెలిగ్రామ్ ద్వారా కానీ, మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయితే స్కాలర్షిప్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.